విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ శ్రీనివాస నగర్లో వినాయక చవితి సందర్భంగా శనివారం ఉదయం వినాయకుడి పూజలు నిర్వహించారు. భక్తులు వినాయక మండపం దగ్గరకొచ్చి దర్శించుకున్నారు. పలువురు మాట్లాడుతూ గణేశుణ్ణి హేరంబ, ఏకదంత, గణపతి, వినాయక మరియు పిల్లయ్యార్ అనే పేర్లతో పిలుస్తారు. గణేష్ చతుర్థి, గణేష్ పూజ దేశంలో విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగల్లో ఒకటి. మతపరమైన వేడుకల్లో గణేశుని ఆశీర్వాదాలు కోరబడతాయి. వినాయక భగవానుడు అదృష్టదాత మరియు ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి సహాయం చేసే వ్యక్తి అని పిలుస్తారు. అతను ప్రయాణానికి పోషకుడు కూడా. వినాయకుడు మానవ శరీరంపై ఏనుగు తలతో చిత్రీకరించబడ్డాడు. హిందూ ఆచారాల ప్రకారం గణేశుడు శివుడు మరియు పార్వతీ దేవతల కుమారుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధురవాడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ పొట్నూరు గణేష్, సభ్యులు టీవీఆర్ మూర్తి, కోరాడ వెంకటరమణ, ఉత్సవ కమిటీ జయరాం, సత్యబాబు, హరీష్, మహేష్, సతీష్, భాషా, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు ఈ